స్పర్మ్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ పెరగడం కోసం మీ డాక్టర్ ఇట్లాంటి టాబ్లెట్స్ ఇస్తున్నారా? అసలు ఇందులో ఏముంటుంది, ఇది నిజంగానే హెల్ప్ అవుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ లలిత, గైనకాలజిస్ట్ నేను మాట్లాడుతున్నాను. సో ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ కోఎంజైమ్ Q10 అనే డ్రగ్ అనమాట. సో ఇది మనకి 3 విధాలుగా స్పర్మ్ క్వాంటిటీ అండ్ మొటిలిటీ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పర్మ్ యొక్క ఎనర్జీ ATP ప్రొడక్షన్ అనేది ఇది బెటర్ చేస్తుంది. అండ్ ఇది DNA డ్యామేజ్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్లో కూడా హెల్ప్ చేసి మనకు మెయిన్గా ఏంటంటే స్పర్మ్ మొటిలిటీ అంటే స్విమ్మింగ్ అనేది బెటర్గా జరిగి ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బట్ ఒక అపోహ ఏంటంటే ఏదో ఇది 5 రోజులు 6 రోజులు తీసుకుంటే మీకు స్పర్మ్ క్వాలిటీ అనేది పెరిగిపోతుందని అనుకోవద్దు. ఖచ్చితంగా ఇది మినిమం 3 to 6 months అనేది యూస్ చేయాలి. అండ్ ఇది ఖచ్చితంగా డాక్టర్ అడ్వైజ్లోనే యూస్ చేయండి, మీకు నచ్చినట్టుగా వాడద్దు దీన్ని. అండ్ యాక్చువల్గా ఫుడ్ సోర్సెస్ కూడా ఉంటాయి కోఎంజైమ్ Q10 పెరగడం కోసం. బట్ డ్రగ్తో పాటు అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అసలు ఏం ఫుడ్ సోర్సెస్ మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి కోఎంజైమ్ Q10 పెరగడం కోసం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో డూ ఫాలో ఫర్ సచ్ కంటెంట్. థ్యాంక్ యూ.